హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అమ్మవారికి వడిబియ్యం ఇచ్చిన రోజు అండ్ నా బర్త్డే రెండు ఒకటే రోజు వచ్చాయన్నమాట. సో నా బర్త్డే అయితే ఫస్ట్ టైం నేను పెళ్ళైన తర్వాత మా ఇంట్లో జరుపుకుంటున్నాను అనమాట. ఇది నా స్పెషల్ బర్త్డే. యాక్చువల్గా మా చిన్నోడు వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే అండ్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ మా ఇంట్లో చేసుకుంటున్న బర్త్డే అనమాట. నాకైతే చాలా అదే స్పెషల్గా అనిపించింది. సో అదే రోజే అమ్మవారికి కూడా వడిబియ్యం ఇచ్చేసాము. అమ్మవారికి వడిబియ్యం ఇవ్వాలని ఎన్ని డేస్ నుంచి అనుకుంటే ఈరోజు అయితే కుదిరిందనమాట. సో మా ఊర్లో ఉన్న అమ్మవారికి వడిబియ్యం ఇచ్చేసి అంతా రెడీ చేసిన తర్వాత అమ్మవారు అయితే ఇలా ఉన్నారు. సో తర్వాత మేము కొంచెం ఆశీర్వాదం తీసుకున్నాం. అక్కడ స్వామితో ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిగా జరుగుతుంది. యాక్చువల్ మాకు ముందు నుంచి అంతే. సో అమ్మవారు అంతా వడిబియ్యం అయిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉన్నారో. సో ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పటికి నాకు కేక్ తెచ్చారు మా నాన్న. సో కేక్ కట్ చేసిన నేను ఈ క్యాండిల్ని ఊపుతుంటే ఊపొద్దని చెప్తున్నారు మా వాళ్ళైతే. సో ఇది నాకు ఐడియా ఉంది కానీ బట్ సడన్గా అట్లా చేసేసాను. ఇలా అయితే నా ఫస్ట్ బర్త్డే అంటే ఆఫ్టర్ బేబీ నా ఫస్ట్ బర్త్డే అయితే ఇలా జరిగింది. చాలా సింపుల్గా జరిగింది బట్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అదే రోజే పూజ ఉంది, అదే రోజే నా బర్త్డే ఉంది కాబట్టి. సో అది కూడా మన ఇంట్లో మనం పుట్టి పెరిగిన ఇంట్లో చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. సో నా బర్త్డే విష్ చేసేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.